హాయ్ హలో నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పొద్దున్నే మనకు హీట్ వాటర్ తోటి లెమన్ ప్లస్ హనీ తోటి వాటర్ తాగితే పొట్ట తగ్గుతుందని చాలామంది చెప్పారనమాట. మరి అది పనిచేస్తుందో తెలియదు కానీ మనం అయితే రోజు రోజు తాగడం జరుగుతుంది. చూద్దాం. టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా తీయదిగా ట్రై చేయాలి. తాగాలి, తప్పదు కదా, ఇలాంటి తాగాలి. ఏంట్రా హాయ్ చెప్పండి ఒకసారి. అమ్మా ఏం చేస్తారు? చికెన్ అంటారా? మరి ఆ సంక్రాంతి స్పెషల్ ఏమున్నది? పూరీలు. అక్క అల్లుళ్ళు, మీ అల్లుళ్ళు వచ్చారు, అక్క వచ్చింది, కోడలు వచ్చింది, బాగా బుధారు నడుతున్నాడు. ఓకే ఓకే. ఏం స్పెషల్ చెప్తారు మన అక్క చిట్టి? చిట్టి చాలా రోజులు వీడియోలో ఏం కాదులే అక్క, మన సంక్రాంతి సెలబ్రేషన్ ఎట్లుంటుంది తెలియదా? చిట్టి అయితే చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే రాలేక. మన వీడియోలు కూడా చాలా పాపులర్ అయితే అవుతలేవు. ఇంకో ఛానల్ పెట్టినా ఇంకేం వీడియో పెట్టలే కానీ ఛానల్ పెట్టుకున్నాడు. మానవులర్ చేద్దాం ఛానల్. ఫస్ట్ అయితే మనం ఏంటి స్పెషల్ ఏంటిది అక్క? చికెన్ పూరీలు. సంక్రాంతి మరి ఏంటి ఇప్పుడు ప్రిపరేషన్? చికెన్ గ్రేవీ కోసం బగారా రైస్ వేసిన బగారా రైస్ వేసారా? దాని గురించి చికెన్ బిర్యానీ వేయలేదా ఇవాళ? చికెన్ బిర్యానీ పిల్లలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. మొన్న నుంచి చికెన్ బిర్యానీ తిన్నా, అందుకనే ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తే బాగుండు అసలు. ఎప్పుడు చెప్పి చిట్టితోటి నేను ఒక పెద్ద టాస్క్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది. చిట్టితో అయితే చాలా ఫేవర్ చేద్దాం. ఇప్పుడైతే మనం చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. బగారా రైస్ పూర్తి అయింది కదా. బగారా రైస్ బాగుంది. ఇప్పుడు పూరీలు కూడా అయినాయా? పూరీలు అన్ని రెడీ చేసి పెట్టారు. మరి నాకు ఆకలి, నాకు తొందర తినాలి కదా. 15 minutes అయితే అయిపోతుంది. హాయ్, నేను మీ రిషితాని, మా మావయ్య ఛానల్ గోరాధర్ గో బ్లాగ్స్. ఇవాళ అయితే సంక్రాంతి కాబట్టి ఇవాళ స్పెషల్ ఉంది. ఇదైతే పూరి, ఇదైతే చికెన్, ఇదైతే బగారా కలిసి ఇవాళ ఇప్పుడు తినబోతున్నాం అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అందరం కూర్చున్నప్పుడు మన సంక్రాంతి సెలబ్రేషన్ అయితే ఇంట్లోనే చేసుకుంటాం మనం ఇప్పటికీ. ఎందుకంటే సంక్రాంతికి వాళ్ళైతే మా అమ్మ, మా అక్క, మా చిట్టి అందరం కలిసి ఇగో బగారా రైస్, ఇవరకు మా కోడలు చెప్పింది కదా, అవే ఐటమ్స్ అయితే చేసినాం. ఇప్పుడైతే మనం అందరం కలిసి ఫ్యామిలీతో తింటున్నాం. ఆల్రెడీ మా మమ్మీ అయితే ఫస్ట్ ఇంటికి యజమాని రాలు కాబట్టి ఫస్ట్ తింటది తర్వాత మేము అందరం కలిసి ఇప్పుడు మేము తింటున్నాం. ప్రజెంట్ అయితే పూరీలతో స్టార్ట్ చేద్దాం. పూరీ విత్ చికెన్ కర్రీ. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ పూరీలు అయితే తిందాం. ఫ్యామిలీ అందరు కలిసి తింటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఇట్లా ఫ్యామిలీతో తింటే బాగుంటుంది అని అంటున్నాం. మా మమ్మీ అక్కడ ఉంది. మమ్మీ వెజిటేరియన్ కాబట్టి పైన కూర్చుంది. ఇవాళ మండే, అందుకే మీ అందరం చికెన్ తింటున్నాం కాబట్టి అందుకే దూరం అని కూర్చుంది మమ్మీ. టేస్ట్ మాత్రం బాగుంది. ఎట్లా టేస్ట్ ఎట్లా? మా అత్తమ్మను మా అమ్మ ఇద్దరు కలిపి వేసారు. పూరీలో చికెన్ పెట్టుకొని తింటే వా సూపర్ అదురుతుంది. రేపు సినిమా పోదామంటారు. ఏ సినిమా బాగుందో అనేది మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఫ్యామిలీతో పోవాలి, అందరం కలిసి పోదాం అనుకుంటున్నాం. చిన్నోళ్ళని అందరం కలిసి తీసుకుని ఒక మూవీ చూసే వద్దాం అనుకుంటున్నాం. ఏ సినిమా పోతే బాగుంటుంది అనేది చెప్పాలి మీరు.
కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడే చోటు గారు వచ్చాడు. చోటు హాయ్ చెప్పరా. తిన్నావా? అంటే పూరి తింటారా? దా కూర్చో. చదువు ఏమన్నా పడతావురా చోటు. అదే హాయ్ చెప్పు. ఏమైంది రైసా వేసేది? అయిపోయింది. ఇప్పుడు పూరీలు అయిపోయినాయా? పూరీలు అంటే సరిపడ తిన్నాం అంతే, ఎక్కువ తినద్దు పూరీలు కూడా. బగారా విత్ బగారా రైస్ విత్ చికెన్. చూడండి చిట్టికి ఏది చేయడానికి రాదు, అక్క వచ్చినప్పుడు ఇవన్నీ అవుతాయి. బిర్యానీ, పూరీలు, చపాతి. చిట్టికి అయితే ఏది చేయడానికి రాదు, ఎప్పుడు నేర్చుకుంటుందో ఏమో. బగారా ఎప్పుడు నేర్చుకుంటారు అడగండి. బాగా నేర్చుకుంటారు, ఎప్పుడు నేర్చుకుంటారు అడగండి. ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తూ వాళ్ళు లీవ్ ఇయ్యని వాళ్ళకు చాలా బాధ అనిపిస్తారు కావచ్చు. ఇట్లా ఫ్యామిలీని మిస్ అవుతున్నాం, ఫ్యామిలీతో ఇట్లా తినడం మిస్ అవుతున్నాం అని బాధపడచ్చు. కొన్ని రోజులు ఇట్లా ఫ్యామిలీతో గడపాలి, గడిపితేనే చాలా సంతోషంగా ఉంటుంది. ఉన్న రోజులైనా హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీతోటి ఫుడ్, ఫ్రెండ్స్ తోటే కాకుండా అప్పుడు ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయాలి. అంతే కదా? ఏమంటావు అఖిల్? మా బిడ్డవాడు ఇప్పుడే లేచిండు, మమ్మల్ని చూస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాం. చూడండి అక్కడ మా బిడ్డగా ఉన్నాడు, ఇప్పుడే లేచిండు. పడుకొని ఇప్పుడే లేచిండు. బిట్టు ఇప్పుడే పడుకొని లేచిండు కదా, కొంచెం అయోమయంలో ఉన్నాడు. మమ్మల్ని చూసి షాక్ అవుతాడు. వీళ్ళందరినీ ఎవర్రా వీళ్ళంతా అనుకుంటాను, నాకు చెప్పకుండా తింటారు. అది అక్క ఫుడ్ మాత్రం టేస్ట్ బాగుంది అక్క, బాగా టేస్ట్ మంచిగా ఉన్నది. ఇందులో చిట్టిది కూడా పాత్ర ఉన్నదట, ఇంతేనా? ఇద్దరు ఉందా? చిట్టి కూడా కష్టపడి చేసిందట పాపం. బాగుంది. మమ్మీ ఎట్లుంది రిషి? సూపర్. అఖిల్ ఎట్లుంది? చూడు ఏమైందండి? ఏమైందా? ఎదిగెడతాను. ఆకలి అవుతుందా? మేము తిన్నాము, ఇప్పుడు నువ్వు తిన్నావు. వాడు వాళ్ళ మమ్మీని చూసి ఏడుస్తాడు. తల్లి ప్రేమ. ఇప్పుడైతే తినేసినాం మొత్తం. అయితే పూర్తిగా అయితే ఇవాళ బగారా రైస్, చికెన్ గ్రేవీ, పూరీలు ఇవన్నీ కలిసి తిన్నాం అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తానికి. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. సంక్రాంతి శుభాకాంక్షలు మమ్మీ నువ్వు చెప్పవా? మమ్మీ చెప్పడానికి కొంచెం మాట పడుతుంది, అందుకే నేను చెప్తా. నెక్స్ట్ అయితే ఫ్యామిలీ బ్లాగ్స్ కొన్ని తీస్తా, త్వరలో బ్లాగ్స్ అయితే వస్తాయి. మొత్తం కథ అంతా చిట్టి. మనోడు మన దిట్టుగా కొంచెం సహకరిస్తే ఇంట్లో మనం బ్లాగ్స్ చాలా చేయొచ్చు. ఇంట్లో బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నారంటే ఇంకో వీడి వల్ల మీకు తెలుస్తుంది కాబట్టి ఇంట్లో బ్లాగ్ చేయట్లే. పక్కా నెక్స్ట్ బ్లాగ్స్ అయితే మంచిగా వస్తాయి. ఓకే, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో సంక్రాంతికి ఏమేమి చికెన్, మటన్, పూరీగా చపాతీ అనేది కింద అయితే కామెంట్ చేయండి. వాచింగ్, బై బాయ్. పక్కనున్న బెల్ మర్చిపో, బెల్ అయితే కొట్టండి.